ఎంఎస్ ధోనికి మళ్లీ గాయం. ఇక ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పేశాడా? చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఇది షాక్ న్యూస్. ఈ ఐపీఎల్ 2026లో ధోని ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మార్చి 28న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కి ముందు పిక్క కండరాల గాయం. అప్పటి నుంచి దాదాపు నెల రోజులుగా దూరం. మధ్యలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మళ్లీ అదే గాయం తిరగబెట్టడంతో రీ ఎంట్రీ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమంటున్నారంటే, ధోని కోలుకుంటున్నాడు, కానీ ఇంకా మ్యాచ్ ఫిట్ కాదు. టైమ్‌లైన్ చెప్పలేమన్నారు. వాంఖెడేలో ప్రాక్టీస్ చేసినా మైదానంలోకి రాలేదు. చెప్పక్లో కూడా కనిపించలేదు. దీంతో సీఎస్కే వరుస ఓటములతో ఇబ్బంది పడుతోంది. ధోని మళ్లీ గ్రౌండ్లో కనిపిస్తాడా, లేక ఇదే అతని చివరి ఐపీఎల్ అవుతుందా? ఫ్యాన్స్ మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు, తలా మెరుపులు మరోసారి చూడాలని. ఎంఎస్ ధోనికి మళ్లీ గాయం. ఇక ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పేశాడా? చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఇది షాక్ న్యూస్. ఈ ఐపీఎల్ 2026లో ధోని ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మార్చి 28న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కి ముందు పిక్క కండరాల గాయం. అప్పటి నుంచి దాదాపు నెల రోజులుగా దూరం. మధ్యలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మళ్లీ అదే గాయం తిరగబెట్టడంతో రీ ఎంట్రీ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమంటున్నారంటే, ధోని కోలుకుంటున్నాడు, కానీ ఇంకా మ్యాచ్ ఫిట్ కాదు. టైమ్‌లైన్ చెప్పలేమన్నారు. వాంఖెడేలో ప్రాక్టీస్ చేసినా మైదానంలోకి రాలేదు. చెప్పక్లో కూడా కనిపించలేదు. దీంతో సీఎస్కే వరుస ఓటములతో ఇబ్బంది పడుతోంది. ధోని మళ్లీ గ్రౌండ్లో కనిపిస్తాడా, లేక ఇదే అతని చివరి ఐపీఎల్ అవుతుందా? ఫ్యాన్స్ మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు, తలా మెరుపులు మరోసారి చూడాలని.